భయపడేవాడిగా ఉండొద్దు. చెప్పండి ఏమిటో? భయపడేవాడిగా ఉండొద్దు. సహజంగా సాధారణంగా మనుషులకు రకరకాల భయాలు ఉంటాయి. కొంతమంది ఎత్తైనటువంటి స్థలానికి వెళ్ళాలంటే భయపడతారు. కొంతమంది విమానంలో ప్రయాణం చేయాలంటే భయపడతారు. మరి కొంతమంది నీళ్ళంటే భయపడతారు. చెరువు దగ్గరకు కానీ, కాలువ దగ్గరకు కానీ, నది దగ్గరకు కానీ, సముద్రం దగ్గరకు కానీ వెళ్ళాలంటే భయపడతారు. మరి కొంతమంది లిఫ్ట్లో వెళ్ళాలంటే భయపడతారు. సడన్గా కరెంటు పోతే, చీకటి అలుముకుంటే కొంతమంది భయపడతారు. ఇలా రకరకాల ఫోబియాలు ఉన్నాయి, రకరకాల భయాలు ఉన్నాయి. కానీ బైబిల్ సెలవిస్తుంది ఏమిటో తెలుసా? భయపడకుడే అని చెప్పి. అలా ఎన్నిసార్లు లిఖించబడిందో తెలుసా? 366 సార్లు బైబిల్లో భయపడకుడి అని రాయబడి ఉంది. సంవత్సరానికి ఎన్ని రోజులో చెప్పండి? 365 రోజులు. మరి 366 సార్లు ఎందుకు ఉంది? 4 సంవత్సరాలకు ఒకసారి లీఫ్ ఇయర్ వస్తుంది. ఆ లీఫ్ ఇయర్లో 366 రోజులు ఉంటుంది. ఆ లీఫ్ ఇయర్లో ఫిబ్రవరి 29వ తారీఖు కూడా వస్తుంది. అనగా నువ్వు కావచ్చు, నేను లేక మనము లీఫ్ ఇయర్ వచ్చినప్పటికీ కూడా ఆ సంవత్సరంలో కూడా ఏ ఒక్కరోజు నువ్వు భయపడడానికి వీల్లేదు, భయపడవలసిన అవసరము లేదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. సాధారణంగా మనుషులు రకరకాల భయాలతో ఉంటారని చెప్పా కదా. ఏమో రోగం వస్తుందేమో భయం, చచ్చిపోతానేమో భయం, కుదరని వ్యాధి ఏదైనా వస్తుందేమో భయం. ఈరోజు ఒక ప్రశ్న వేస్తున్నాను, ఏంటంటే దేనికి మీరు భయపడతారు? ఏ విషయంలో భయపడతారు? ఎందుకు భయపడతారు? ఒక ఆయనకు ఒక భయం ఉంది. ఏమిటి అని అంటే, నాకేమైనా లెపర్సీ వస్తుందేమో అనే భయం. ఏమొస్తుందట? లెపర్సీ వస్తుందేమో, కుష్ఠరోగం వస్తుందేమో అనే భయం. ఆ భయంతో, అనుమానంతో అప్పుడప్పుడు తాను తన శరీరాన్ని గిచ్చి చూసుకునేవాడు. స్పర్శ ఉంటే అమ్మయ్య నా కుష్ఠరోగం రాలేదులే అని చెప్పి ప్రశాంతంగా ఉండేవాడు. ఒకరోజు ఒక పెళ్ళికి వెళ్ళాడు. బంతిలో కూర్చున్నాడు. అందరూ భోజనానికి కూర్చున్నారు. భోజనం చేసే ముందు ఎందుకో డౌట్ వచ్చింది. ఏమో ఈరోజు నేను గిచ్చుకోలేదు కదా, ఒకవేళ లెపర్సీ ఏమన్నా ఈరోజు వచ్చిందేమో అని చెప్పి అందరి ముందు గిచ్చుకుంటే ఏం బాగుంటుందని చెప్పేసి తన తొడను గిచ్చాడు. ఇంకేముంది, స్పర్శ తెలియలా, భయం వేసేసిందండి, వణికిపోయాడండి. ఇదేంటి నా తొడను గిచ్చుతుంటే స్పర్శ రావట్లేదు ఏమిటి? ఇంకొంచెం గట్టిగా గిచ్చాడు, అయినా స్పర్శ రాలేదండి. అతనికి అర్థమైపోయిందండి ఏమైతే వస్తుందని భయపడ్డాడో. చెప్పండి ఏమైందో? వచ్చేసింది. ఏమిటది? కుష్ఠరోగం. తను ఏమైతే భయపడ్డాడో అదే అతనికి ఏమైంది? దాపరించింది. ఇంకొంచెం గట్టిగా గిచ్చాడు, పక్కోడు గట్టిగా అరిచాడు. ఎవరు అరిచారు? పక్కవాడు అరిచాడు. ఇటేంటి పక్కన అరిచాడు? ఏ మనిషివా నువ్వు? ఇందాక నుంచి చూస్తున్నా, ఓ నా తొడబట్టుకుని గిచ్చేస్తా ఉన్నావు, మనిషివాగా. ఏమిటి ఇప్పుడు దాకా గిచ్చింది మీ తొడ? నా తొడేమని చెప్పేసి నేను గిచ్చుకుంటూ కూర్చున్నా. ఇప్పుడు వాస్తవంగా కుష్ఠరోగం వచ్చిందంటారా? చెప్పండి. రాలా. కానీ అది ఏం తీసుకొచ్చింది? చెప్పండి. భయాన్ని తీసుకొచ్చింది. ఆ భయానికి కారణం ఏమిటి? అనుమానం. అర్థమవుతుందా? నీ జీవితంలో నువ్వు సాధారణంగా భయపడ్డానికి, ఉద్యోగం పోతుందేమో భయం, పెళ్ళి కాదేమో భయం, పెళ్ళైతే పిల్లలు పుట్టరేమో భయం, ఒకవేళ పిల్లలే పుడితే అమ్మాయే పుడుతుందేమో, రెండవసారి ప్రెగ్నెంట్ అయితే మళ్ళీ అమ్మాయే పుడుతుందేమో. అవసరం అంటారా? ఈరోజు ఏమిటి నీ జీవితంలో ఉన్న భయం? ఒకసారి ఆలోచించు. ప్రతి భయానికి దేవుడిచ్చే అభయము ఏంటో తెలుసా? భయపడకుడే, నేను నీకు తోడై ఉన్నాను. ఇది దేవుడు మనకిచ్చేటటువంటి అభయం. భయపడేవాడిగా ఉండొద్దు. విశ్వసించయ్యా, విశ్వసించమ్మా. విశ్వసిస్తున్నానన్న వారు మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తాడా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, భయపడొద్దు, భయపడేవానిగా ఉండొద్దు.
అని సూటిగా, స్పష్టంగా, శ్రేష్టమైన సందేశం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. కొన్నిసార్లు మా జీవితంలో అన్నీ మాకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి అని అనిపిస్తుంది, కానీ వాస్తవంగా జరుగుతున్నవన్నీ కూడా మమ్మలను ఒడ్డుకు చేర్చడానికే, మాకు క్షేమాన్ని ఇవ్వడానికే, మమ్మలను ప్రభువా సంతోషపరచడానికే వాటిని నువ్వు అనుమతించావనే వాస్తవం తెలియక అపార్థం చేసుకుంటూ వచ్చావు. నాయనా, మమ్మల్ని క్షమించాయా, మన్నించాయా. భయము లేకుండా, బెదురు లేకుండా, భీతి లేకుండా భద్రంగా ప్రతి ఒక్కరము నాయన నీ రెక్కల చోటున బ్రతికే భాగ్యము మా అందరికీ దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనవి చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.